నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ వైసీపీ మధ్య పాలన తేడాను మీరు గమనిస్తారు అంటూ చంద్రబాబు ప్రచారంలో భాగంగా మనకి చెప్పారు. అయితే అందులో భాగంగానే ఈరోజు ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆడపిల్లల కోసం తెప్పించిన సైకిళ్లను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా పంచని పరిస్థితి. అయితే మరి మరోపక్క చూసుకుంటే మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అయ్యారు. మరి సీఎం అయ్యాక ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో స్కూల్ బ్యాగులపై జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నా కూడా అలానే పిల్లల్ని పంపించండి, డబ్బు వృధా చేయకండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోగానే ఇద్దరు మనుషులకు కావచ్చు, రెండు ప్రభుత్వాలకు మధ్య తేడాను కూడా ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం గవర్నర్, మన వీక్షకులకు కూడా నమస్కారం. చంద్రబాబు గారు ప్రచారంలో భాగంగా రెండు ప్రభుత్వాలకు మధ్య తేడాను మీరే చూస్తారు ముందు రోజుల్లోనే అప్పుడు ఆయన చెప్పడం జరిగింది. ఇంకా దానికి ఊతమిస్తూనే ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం కావచ్చు, స్కూల్ బ్యాగుల మీద ఈవెన్ మనం చూసుకున్నాం పల్లి చిక్కీల మీద కూడా ఆయన ఫోటో వేసుకున్నారు. సో మరి ఇప్పుడు బ్యాగులపై ఉన్నా కూడా అట్లానే పంపించేసేయండి పిల్లల్ని, డబ్బు వృధా చేయకండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? ఆయన ఎలక్షన్ ప్రచారంలో మీరు చూస్తారు అని చెప్పారు కదమ్మా. ఎలక్షన్ రోజున ప్రజలు చూసేశారు. చూడబట్టే మార్పు కావాలి మాకని కోరుకోబట్టే ఇంత వెల్లువలాగా తెలుగుదేశం కూటమి విజయం సాధించింది. అంతకుముందు 151 సీట్లతో మాకు ఎదురు లేదు అని విర్రవీగిన వైఎస్ఆర్సీపీ బిళ్ళబీటుగా 11 స్థానాలకి పడిపోయింది. ముఖ్యమంత్రి గారిని తీస్తే 10 స్థానాల్లో. అంటే అక్కడే ప్రజలు గుర్తించేశారు. ప్రజలు ఇంకా ఈయన పరిపాలన మొదలుపెట్టి దాని రుచి చూడాల్సిన అవసరం లేదు. ఆయన మాటలు చెప్పినప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది. తర్వాత 5 సంవత్సరాలుగా వాళ్ళు రుచి చూశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అనేది వాళ్ళకి అర్థమైంది. మీకు ఎట్లా అని చెప్పమంటారా? టిడ్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా చేసేసాడు. బ్రహ్మాండమైన క్వాలిటీతో చేశారు. ఒక అపార్ట్మెంట్లు ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్లో సంస్థలు ఎలా కడతాయో నిర్మాణ సంస్థలు అలా కట్టించారు. మంచి నిపుణమైనటువంటి అనుభవం ఉన్న సంస్థలతో. ఇంతలోకి ప్రభుత్వం మారింది. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ రోజున కూడా మార్పు కోరుకున్నారు. ప్రజల మార్పుని ఎవరైనా శిరస వహించాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు అధికారం అప్పచెప్పాడు, పక్క తప్పుకున్నాడు. ఆ ఇళ్ళని పంపిణీ చేయడానికి ఇంకేం ఇబ్బంది అమ్మా? నువ్వు కట్టలేదు, నువ్వు లబ్ధిదారులు వాళ్ళ జాబితా పని నువ్వే ఎంపిక చెయ్యి, ఇచ్చేస్తే పోయేది కదా. 5 సంవత్సరాలు ఇవ్వకుండా 4.5 సంవత్సరాల తర్వాత టిడ్కో ఇళ్ళు ఇచ్చాడు. అప్పటికి వాటిల్లో అసాంఘిక శక్తులు అందరూ చేరి ఎన్ని రకాల అరాచకాలు చేయాలో, ఎన్ని పీక్కుపోవాలో పీక్కుపోయారు. తర్వాత రోడ్ల మీద తుమ్మ చెట్లు మొలిసిపోయినాయి. వ్యవస్థ అంతా కూడా దెబ్బతినిపోయింది. ఇప్పుడు మొన్న అమరావతిలోనే ఇంత భద్రత, ముఖ్యమంత్రి ఇంటికి కోతవేటు దూరంలోనూ సచివాలయము, తర్వాత శాసనసభ, హైకోర్టు ఉన్న సాట్లే వైర్లు బండిల్స్ వెళ్ళిపోయినాయి. పాతిన పైపులు పీక్కెళ్ళిపోయారు. వాళ్ళే వేసిన రోడ్డు కంకర్లు కూడా తోలికెళ్ళిపోయారు కదా. ఈ టిడ్కో ఇళ్ల దగ్గర ఎవరు రక్షణ ఉన్నారు? కాపలా కూడా వీళ్ళు పెట్టకపోయేటప్పటికి ఈ రకంగా వైర్లు, రకరకాల దొంగతనాలు కూడా జరిగినాయి. కిటికీ తలుపులు అన్నీ పీక్కుపోయారు. ఆ తర్వాత ఈయన పంపిణీ చేశాడు. ఇంకా ఇప్పటికీ కూడా చేయని కూడా ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే ప్రజలకు అర్థమైపోయింది, ఇతను తన చేతి మీద ఏదన్నా ఒక వస్తువు ఇతరులకి పనికొచ్చేది ఇవ్వడం, అది అట్లా ధ్వంసమైనా పర్వాలేదు ఇతనికి, ప్రజల సొమ్ము, అంతేగాని ప్రజలు మాత్రం సుఖపడకూడదు. ఆ రకంగా చేశాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో చంద్రబాబు నాయుడు కట్టిన ప్రజావేదికను కూల్చేశారు. అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చారు. ఎక్కడా కూడా చంద్రబాబు గారికి సంబంధించిన ఒక్క గుర్తు కానీ ఆనవాళ్ళు కానీ లేకుండా మొత్తం కూడా ఆయన ఫోటోలోనే ప్రచురించుకున్న పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక మరి ఆయన ఇచ్చిన సైకిల్, పిల్లలకి ఇచ్చిన సైకిళ్లను కూడా ఇప్పటి వరకు పంచలేదని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈయన వచ్చేసి స్కూల్ బ్యాగుల విషయంలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అదే అమ్మా, ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. ఆ రకంగా పాడు పెట్టేశాడు, అంత ధ్వంసం అయ్యేరాక. అయినా కానీ పాపం లబ్ధిదారులు ఇచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసుకుంటారు కదమ్మా. నేను అనేక జిల్లాల్లో చూసా, నేను వెళ్ళాను ఆ ఇళ్ళకి. వాళ్ళు అదే చెప్పారు, చూడండి సార్, ఇంత ధ్వంసం అయ్యేరాక ఇవ్వలేదు, ముందే ఇచ్చుంటే మేము చాలా చక్కగా పోషణ చేసుకునేవాళ్ళం, కాలనీ ఇట్లా అయ్యేది కాదు, ఇల్లు ఇట్లా అయ్యేది కాదు. నేను చూసా, నాకు కొంత అనుభవం ఉంది కన్స్ట్రక్షన్లో. వాటి మెటీరియల్స్ కానీ అవి కానీ చాలా ఇళ్లలో అపార్ట్మెంట్లో వాడారు. ఆ రకంగా మనిషి యొక్క ఉద్దేశాలు కనిపెట్టారు. ఇప్పుడు మీరు చెప్పారు ఆడపిల్లల కోసం ఆ రోజు సైకిల్ కొన్నారు, ఇంతలోకి ప్రభుత్వం మారిందని. ఈ ప్రభుత్వం వచ్చిన అప్పుడు ఎందుకు పెట్టారంటే అమ్మ, ఇది ఆడపిల్లల్ని స్కూళ్ళు మానిపిస్తున్నారు. స్కూళ్ళు దూరంగా ఉన్నాయి, నడవలేరు, వెళ్ళలేరు. ఆడపిల్లల విద్య
ఇది తగ్గిపోతుంది పర్సంటేజ్ అని ప్రోత్సహించడం కోసం హై స్కూళ్ళు పక్క ఊళ్ళల్లో ఉంటాయి, 2 ఊళ్ళు దాటి వెళ్ళాలి, ఒకసారి ఒక ఊరు దాటి వెళ్ళాలి. ఆ పరిస్థితిలో ప్రోత్సహించడం కోసం ఆయన సైకిల్ ఇచ్చాడు బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా ఇవి పనిచేస్తున్నాయి. అయ్యో తుక్కు సైకిల్ ఇవ్వాలి, స్టాండర్డ్ కంపెనీలో పర్చేజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళ చెల్లెళ్ళలో లేకపోతే తమ్ముళ్ళో ఇళ్లలోనూ వాడుకుంటున్నారు, నేను గమనించా. అయితే ఈ సైకిళ్ళని ఆయన ఇవ్వటానికి ఏం కష్టం అమ్మా, అన్నీ సాంఘిక మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళకి ఇవ్వచ్చు కదా, అర్హులైన వాళ్ళకి. ఇవ్వకుండా వాటిని ఇప్పుడు 5 సంవత్సరాల్లో తుప్పట్టిపోయి ఉంటాయి కదా, మళ్ళీ వాళ్ళు తీసుకున్న వాళ్ళు వాటిని అన్నింటినీ రీఆయిలింగ్ చేసుకోవాలి కదా ఎవరేమైనా. అట్లా ఆయనకి ఏంటంటే తర్వాత స్కూల్ బ్యాగులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎంతవరకు పంచి పెడతావో అన్ని స్కూల్ బ్యాగుల మీద నీ ఫోటోలు వేసుకో. స్కూల్ బ్యాగుల మీద, చిక్కీల మీద, కోడిగుడ్ల మీద వేసుకోవాలన్న తాపత్రయం ఎందుకు? అంత వేసుకుంటే నిన్నేమన్నా గౌరవించారా? నిన్ను నమ్మారా? జగనే మా నమ్మకం అని ఇంటింటికి స్టిక్కర్లు అతికిచ్చావు. అది హృదయాల్లో నువ్వు చేసిన మంచి పనుల ద్వారా జారాలి, కానీ నువ్వు గడపకు అతికిస్తే పీక అవతల పారేస్తారు ఇంట్రెస్ట్ లేకపోతే. అట్లా మనుషులు నుదుట్లకు అతికిచ్చి ఇలాంటి కార్యక్రమాలు మరి ఈయనకి ఎవరు ఎన్నికల వ్యూహకర్తలు ఉన్నారో, ప్రధాన సలహాదారులు ఎవరున్నారో తెలియదు. నుదుటికి అతికిస్తే ఉంచుకుంటారా? నువ్వు బలవంతంగా తీసుకెళ్ళి నీ కార్యకర్తలు శక్తివంతులు అవ్వచ్చు, కానీ పీక అవతల పారేశారు. ఎవడు ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందు నీ ఫోటో ఏంటి? ఆ ముందు ఒక మాట చెప్పాడు, నా ఫోటో ప్రజల పూజా మందిరాల్లో ఉండేలాగా నేను పనిచేస్తానని. అట్ట పనిచేసే వ్యక్తి ప్రజావేదిక కూలుస్తాడా? ప్రజలకు వ్యతిరేకమైన బిల్లులు తీసుకొస్తాడా? ప్రజల మీద దాడులు చేస్తాడా? కాబట్టి తన రూట్ తప్పాడు. ఇప్పుడు మనం రైల్వే ట్రాక్ ఉందమ్మా, విజయవాడ వెళ్ళాల్సిన ట్రాక్ మీద పెట్టకపోతే మనం కర్నూలు వెళ్ళే ట్రాక్ మీద ఆ ట్రైన్ పెట్టి ఎంత దూరం ప్రయాణం చేసినా విజయవాడ వస్తుందా? ట్రాక్ తప్పింది. అది ప్రజల మీదకి ఎక్కిచ్చేసాడు. ప్రజల కోసం పరిపాలన కాదు, ప్రజల తల్ల మీదుగా రైళ్లను నడిపాడు. దానికి ప్రతిఫలమే నిన్న ఓటమి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడంటే, ఇప్పుడు అయితే అయింది సైకిల్, ఇప్పుడైనా మనకి అతను పంచిపెట్టకుండా ఉంచాడు కదా, ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు పిల్లలకి ఎవరికైతే అందలేదో ఇప్పుడు కొంచెం హై స్కూళ్ళకి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్న పిల్లలు బాగా హై ప్రయారిటీ, తర్వాత మళ్ళీ ఇతరులు ఇద్దాం. ఈ కూడా కొంతవరకు వీలున్నంతవరకు చంద్రబాబు నాయుడు గారు నేను అనుకోవటం కొంతవరకు కొద్దిగా ఫినిషింగ్లు చేసే ఇస్తారు. మరి అంత ఇచ్చే వస్తువు ఏదైనా మనం ఉపయోగించుకునే స్థితిలో ఇవ్వాలి కదమ్మా. ఉపయోగపడని స్థితిలో ఇస్తే ఇచ్చిన దానానికి విలువ లేదు. సహజంగా ఆయన ఏం చేస్తాడంటే ఎవరో ఒకళ్ళని కొంత ఇది చేసి ఆయిలింగ్లు అవి చేసి ఎక్కడెక్కడ చిన్న చిన్నవి చేయాలో ఉపయోగపడే రీతిలో ఆడపిల్లలకైతే అందిస్తారు. తర్వాత ఈ మీరు అన్నట్టు బ్యాగుల మీద కూడా ఫోటోలు వేశారు. ఇప్పుడు మొన్న సిద్ధం సభల్లో బ్యాగుల మీద అంటే మహా ఉంటే ఒక 1 ఫీట్ బై 1 ఫీట్ 1.5 ఫీట్ ఉంటుంది బ్యాగు. మొన్న 50 ఫీట్లు 60 ఫీట్లు కూడా పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు ఫ్లెక్సీలు పెట్టాడు. స్టేట్ అంతా గుప్పిచ్చి వదిలిపెట్టారు, కానీ జనం ఓట్లే లేదుగా. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్కులతో గెలుస్తాం అనుకోవటం మంచి కాదు. మంచి పని చేసినప్పుడు అది డైరెక్ట్ వెళ్ళిపోద్ది. నువ్వు వీళ్ళు భుజాన వేసుకెళ్ళే సంచుల మీద నీ ఫోటోలు ఎందుకు? ఎగ్గుల మీద పెంకు తీయకుండా ఎవడని తినగలుగుతాడా? ఈ చిల్లర పనులు. ఆ ఫ్లెక్సీలు కూడా రివర్స్ అయినాయి. సిద్ధం అని ఎంత ఖర్చు పెట్టారో అంత ఇతను మళ్ళీ వస్తాడేమన్న భయానికి ఖచ్చితంగా ఓటు వేయకూడదని నిర్ణయించుకుని అంత ఘోరంగా ఓడిచ్చేశారు. నేను అప్పుడే అనుకున్నా, ఎప్పుడైతే ఆ ఫ్లెక్సీలు నేను ఆంధ్రప్రదేశ్లో తిరిగానో ఇది వికటేస్తుంది ఎవరు చెప్పారో మనం కూడా చర్చించాం కూడా, అది రౌడీలాగా ముఖం మీద గుద్దినట్టుంది అని. మనం ఒక ఇంటర్వ్యూలో కూడా 2-3 ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాం. అది వికటించింది. ఇప్పుడు చంద్రబాబు గారు అట్లాంటి చిల్లర ప్రచారాల కోసం ఆయన ఆశపడ్డాడు. మేలు జరగాలి. ఇప్పుడు ఆడపిల్లలు ఆ సైకిల్ వేసుకెళ్ళినప్పుడు తలుచుకుంటారు, ఇంట్లో పేరెంట్స్ తలుచుకుంటారు, వేసుకెళ్ళిన పిల్లలు తలుచుకుంటారు, టీచర్స్ కూడా ఈ పిల్లలందరూ రాగలుగుతున్నారంటే ప్రభుత్వం ఏదో సైకిల్ ఇవ్వబట్టి. ఇవాళ టీచర్స్ ఉద్యోగాలు కూడా పిల్లల హాజరు మీద ఆధారపడి ఉంది. ఎక్కువ మంది కనుక హాజరవుతుంటే టీచర్ల నియామకాలు పెరుగుతాయి. అంతేగాని గవర్నమెంట్ స్కూల్స్లో కనుక హాజరు తగ్గిపోయింది అనుకోండి, టీచర్స్ని పెంచి ఏం లాభం? అట్లా ప్రభుత్వం యొక్క అన్ని విధాలు అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి బ్యాగులు కూడా ఇచ్చేస్తారమ్మా. తమిళనాడులో కూడా ఇందాక నేను చెప్పా కదా, స్టాలిన్ గారు జయలలిత ఫోటోలు ఇవాళకి కూడా ఉంచుతున్నారు, తప్పేం లేదు. ఇప్పుడు అసలు స్టాలిన్కి ఇంకా దాని మూలాన ఇమేజ్ పెరిగింది, ఇంత ఉదాత్తంగా వ్యవహరించాడని. ఎప్పుడు కూడా అది ఆ ఉదాత్తత అనేది ప్రజా జీవితంలో అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా.